హెల్లో మూవీ మ్యాచ్ ఓటీటీలో రచ్చ చేస్తున్న టాప్ 10 లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 భూతద్దం భాస్కర్ నారాయణ తెలుగు. మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఈ వీకెండ్ ఏదైనా ఒక మూవీ చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పక్కాగా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. కామెడీగా స్టార్ట్ అయిన మూవీ మెల్లిమెల్లిగా సీరియస్ టోన్లోకి మారుతుంది. డిటెక్టివ్ భాస్కర్ నారాయణ పోలీసులకు కూడా సాల్వ్ చేయలేని వరుస అమ్మాయిల హత్యల్ని చంపే సైకో కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు. మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టదు. దీంట్లో మైథాలజీ కాన్సెప్ట్ ని కూడా మిక్స్ చేయడం వల్ల నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో ఫన్, సెకండ్ హాఫ్ లో థ్రిల్లింగ్ మూమెంట్స్, ఆ కిల్లర్ ఎవరో మనం కూడా గెస్ట్ చేయని విధంగా స్క్రీన్ ప్లే తో ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు. ఇదే ప్లాట్ ని ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టి టెక్నికల్ సపోర్ట్ తోడుంటే మూవీ బ్లాక్ బస్టర్ అయి ఉండేది. బట్ వాళ్ళకున్న బడ్జెట్ లో సినిమాని చాలా బాగా ప్రజెంట్ చేశారని చెప్పాలి. ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 లుటేరే. ఈ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ప్రస్తుతానికి ఈ సిరీస్ లో జస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. 30+30 మినిట్స్ ఓవరాల్ గా 1 అవర్ అలా ఉంది లెంత్. సముద్రంలో ఒక షిప్, దాంట్లో ఒక విలువైన సంపద ఉంటుంది. దానిని హైజాక్ చేయడానికి సోమాలియా పైరేట్స్ రావడం, దాని నుండి వీళ్ళు ఎలా బయటపడ్డారు అనేది చాలా థ్రిల్లింగ్ గా తీశారు. ఈ సిరీస్ Disney+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సిరీస్. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగున్నాయి. దీని ట్రైలర్ కూడా నేను చూడకుండా ఆన్ చేసి చూసా. స్టార్టింగ్ 10 to 15 మినిట్స్ ఇదేదో పొలిటికల్ డ్రామాలా ఉంది అని అనుకున్నా. లేటర్ హైజాక్ గురించి క్లారిటీ వచ్చినప్పటి నుంచి సిరీస్ చాలా బాగుంది. 1 టైం వాచబుల్ సిరీస్ ఇది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చిన్న లిప్ లాక్, అక్కడక్కడ బూతు డైలాగ్స్ ఉన్నాయి. బట్ అవి సిరీస్ ఫ్లోలో అలా వెళ్ళిపోతాయి. ఐ థింక్ నో ప్రాబ్లం, చూడొచ్చు. అండ్ 3rd ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ నుంచి వస్తుందంట, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 అబ్రహాం ఓజ్లర్ అని అస్సలు అనను. సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు. టైటిల్ పేరు విని అందులోనూ మెగాస్టార్ మమ్ముట్టి ఉన్నాడు ప్లస్ థ్రిల్లర్ మూవీ అని ఎగబడి చూసా, హెడ్ఏక్ వచ్చింది. లిస్ట్ లో నెంబర్ 3 ఆపరేషన్ వ్యాలంటైన్ తెలుగు. ఈ మూవీ థియేటర్స్ లో ఫ్లాప్ ఆర్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సో అదే ఫీలింగ్ తో ఓటీటీలో కూడా చూసా. కానీ దేశభక్తికి సంబంధించిన కొన్ని సీన్స్, కొన్ని విజువల్స్ వల్ల మూవీ ఓకే 1 టైం వాచబుల్ అని ఫీల్ అయ్యా. 2019 లో February 14 జరిగిన పుల్వామా దాడి ఆధారంగా ఈ మూవీని తీశారు. దేశ రక్షణ కోసం వైమానిక దళం ఎలా పనిచేస్తుంది అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. ఈ మూవీ బడ్జెట్ జస్ట్ 40 crores. కానీ ఆ బడ్జెట్ తో ఇంత రిచ్ గా ప్రజెంట్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ గా ఉంటే మూవీ గ్యారంటీగా బ్లాక్ బస్టర్ అయి ఉండేది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 4 TBMAUJ. అదేం టైటిల్ అంటారా? ఆగండి, దీని ఫుల్ ఫామ్ చెప్తా, కష్టపడి బట్టి పట్టినా. తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా. అమ్మయ్య చెప్పేశా. షాహిద్ కపూర్, కృతి సనన్ నటించిన ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక రోబోటిక్ లవ్ స్టోరీ. స్టార్టింగ్ లో వచ్చే క్రింజ్ కామెడీని లైట్ తీసుకుంటే కృతి సనన్ ఎంట్రీ నుంచి మూవీ చాలా డీసెంట్ ఫన్ తో ఎంటర్టైన్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత హిందీలో ఒక కామెడీ మూవీ చూసా అని అనిపించింది. ఈ మూవీ ప్రైమ్ ఓటీటీలో రెంట్ బేసిస్ లో అవైలబుల్ గా ఉంది. మరి రెంట్ బేసిస్ లో ఉంటే మ్యామ్ యా నుంచి చూడాలి బ్రో అని మీరు అడగచ్చు. లాస్ట్ వీడియోలో 4 అనఫిషియల్ యాప్స్ చెప్పాను, లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. సో అందులో చూసేయండి. ప్రస్తుతానికి ఇది హిందీలోనే ఉంది. కృతి సనన్ అయితే రోబో క్యారెక్టర్లో ఇరగదీసింది. ఇది బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అయిన మూవీ. సింపుల్ స్టోరీతో డీసెంట్ కామెడీతో మూవీ మొత్తం పక్కాగా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 5 తులసి వనం తెలుగు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రెజెంటేషన్ లో ఈ సిరీస్ వచ్చింది. జస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రమే. సో ఒక చిన్న సెట్టింగ్ లో లేపేయచ్చు. ఇందులో హీరో పేరు తులసి, సో అదే టైటిల్ తులసి వనం. మనోడికి చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలని కోరిక, కానీ వాళ్ళ డాడీకేమో వీడిని IAS ఆఫీసర్ కలెక్టర్ని చేద్దామని కోరిక. కానీ ఇది 12th ఫెయిల్ మూవీ కాదు కదా, వీడికి అంత సీన్ లేదు. సో ఢిల్లీకి వెళ్ళడం, తాగడం ఇదే పని. ఇలాంటి కామెడీ జోనర్స్ కొందరికి నచ్చుతాయి, కొందరికి క్రింజ్ కామెడీ అని నచ్చకపోవచ్చు. ఈ సిరీస్ ఈటీవీ యాప్ లో అవైలబుల్ గా ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బూతు డైలాగ్స్ చాలా ఉన్నాయి. కానీ ఆ డైలాగ్స్ వచ్చిన ప్రతిసారి మనం రెగ్యులర్ గా వినే బీప్ సౌండ్ కాకుండా ఈ సిరీస్ లో చాలా డిఫరెంట్ గా బీప్ సౌండ్ ని ట్రై చేశారు. సో చూడాలా వద్దా అనేది మీ ఇష్టం. మీ దగ్గర టైం ఉంటే ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 6 3 బాడీ ప్రాబ్లం. ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, న్యూడిటీ సీన్స్ ఉంటాయి, సో చూడకూడదు. ఈ కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంది బ్రో.
ఒక కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తారు. అక్కడ ఒక్కొక్క సైంటిస్ట్ చనిపోతూ ఉంటాడు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, వాళ్లకు హెల్మెట్ పెట్టుకుంటే గేమ్ లెవెల్స్ ఉండడం ఏంటి, ఈ సైఫై కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ట్విస్ట్లు టర్నింగ్లు కూడా ఉంటాయి. అండ్ ఈ మిస్టరీ వల్ల ప్లస్ మెయిన్లీ నెట్ఫ్లిక్స్ ప్రొడక్షన్ వాల్యూస్ మామూలుగా ఉండవు. సో ఆ స్టన్నింగ్ విజువల్స్ కోసమైనా ఈ సిరీస్ ని ఒకసారి చూడాల్సిందే. గేమ్ ఆఫ్ థ్రోన్స్ మేకర్స్ ఈ సిరీస్ ని తీశారు. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే చాలా బాగుంది, కానీ లాస్ట్ ఎపిసోడ్స్ కొద్దిగా స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. సో సిరీస్ చూడడం మీకు అలవాటు ఉంటే దీన్ని ఒకసారి చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియో ఓన్లీ. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, బోలెడ్ చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 ఫైటర్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో నెంబర్ 1 ప్లేస్లో ట్రెండింగ్లో ఉంది. ఇది కూడా మన వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ లాగే గగనతలంలో యాక్షన్. ఈ రెండు మూవీ కాన్సెప్ట్ ఒకటేలా ఉంటాయి. ఈ ఫైటర్ స్టోరీ కూడా కొత్తదేమి కాదు, కానీ చూస్తున్నంతసేపు ఫుల్ కమర్షియల్ ప్యాకేజ్తో నిండిన ఒక పేట్రియాటిక్ మూవీ ఇది. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ప్రీవియస్ మూవీస్ వార్, పఠాన్ అంత అయితే కాదు, కానీ వన్ టైం వాచబుల్ మూవీ ఇది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 8 అన్వేషి తెలుగు. ఇది ఒక సస్పెన్స్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. మారేడు కోన అనే గ్రామంలో మిస్టరీ మర్డర్స్. డాక్టర్ అను అనే క్యారెక్టర్తో స్టోరీని ఎమోషనల్ టర్న్ చేసిన విధానం, సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్స్, క్లైమాక్స్ ట్విస్ట్ వల్ల మూవీని గ్యారంటీ ఒకసారి చూడొచ్చు అని ఎలా చేసింది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. సాంగ్స్ కూడా బాగుంటాయి. ఈ మూవీని థియేటర్స్లో అయితే నేను రికమెండ్ చేసేవాడిని కాదు, బట్ ఓటీటీలో కాబట్టి ఒకసారి చూడొచ్చు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 9 ఓపెన్ హైమర్. ఈ మూవీ తెలుగులో ఎప్పుడు వస్తుంది బ్రో అని చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ్ అన్ని ఆడియోస్ లో వచ్చేసింది, ఒక మన లాంగ్వేజ్ తెలుగులో తప్ప. ఇది చాలా ఖండించాల్సిన విషయం. సో మీరు కూడా గట్టిగా ఖండించండి. నేను ఈ వీడియో చేసే టైంకి అయితే ఇంకా జియో సినిమాలో తెలుగు ఆడియోలో లేదు. సో ఎప్పుడైనా యాడ్ చేయొచ్చు కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక ఈ తోపు మూవీ గురించి ఏం చెప్తాం బ్రో, ఒక్క ఆస్కార్ అవార్డు వస్తేనే సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటిది 2024 ఆస్కార్ అవార్డ్స్ లో ఈ మూవీకి 7 ఆస్కార్స్ వచ్చాయి. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ. మళ్ళీ నోలన్ అంటే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇంతవరకు ఈ తోపు మూవీని మీరు చూడకపోతే అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్లో నెంబర్ 10 సన్ఫ్లవర్. ఈ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇదొక క్రైమ్ కామెడీ సిరీస్. యాక్చువల్లీ ఈ సీజన్ 1 2021లో వచ్చింది, సీజన్ 2 2024 మార్చ్ 1న వచ్చింది. ఫస్ట్ సీజన్ తెలుగులో ఉంది. ఈ సెకండ్ సీజన్ కూడా తెలుగులో వస్తే ఈ కిరాక్ సిరీస్ ని మీకు రికమెండ్ చేద్దామని 3 వీక్స్ నుండి వెయిట్ చేస్తున్నాను, బట్ ఇంకా రావట్లేదు. ఈ సెకండ్ సీజన్ చూడాలంటే ఫస్ట్ సీజన్ చూడాలా బ్రో అంటే ఎస్ పక్కాగా చూడాల్సిందే. ఇదొక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కామెడీ కూడా ఈ సిరీస్ లో ఉంటది. ఇంతకీ సన్ఫ్లవర్ అనే టైటిల్ ఈ సిరీస్ కి ఎందుకు పెట్టారని కన్ఫ్యూజ్ అవ్వకండి. అది ఒక హౌసింగ్ సొసైటీ నేమ్. అక్కడ ఉండే మిడిల్ క్లాస్ మనుషుల్లో జరిగిన ఒక మర్డర్ చుట్టూ అలిన కదా. యాక్చువల్లీ మర్డర్ ఎవరు చేశారో మనకు ముందే చూపిస్తారు, కానీ హీరో చేసే ఎక్స్ట్రాల వల్ల పోలీసులు ఇతన్ని అనుమానిస్తారు. ఫుల్ కామెడీతో ఈ సిరీస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో నో, డోంట్ మిస్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.